ప్రైజ్ ద లార్డ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క మాటలు. సంసోను జీవితం ఎంత విషాదకరమైన జీవితం, మానవతీత శక్తితో నిండిన జీవితం, దేవుని కార్యం సఫలం చేయడానికి జన్మించిన జీవితం. కానీ మానవ బలహీనత అయిన కామం జయించలేక దైవత్వం కోల్పోయిన వ్యక్తి. ఒకవైపు దేవుని దయాదాక్షిణ్యం చూస్తాము, మరొక వైపు మానవ హీనబుద్ధి చూస్తాము. కళ్ళను అదుపులో ఉంచుకోలేకపోయినందున కళ్ళు పీకి వేయబడ్డాయి సంసోనుకు. ఆయన దయగల దేవుడు మరలా జాలి చూపి వెంట్రుకలు పెరగనిచ్చి అంతిమ విజయం సంసోనుకి ఇచ్చారు. దేవుడిచ్చిన వాక్యంతో, పరిశుద్ధాత్మ శక్తితో మానవ బలహీనతలను జయించడం మనం జయించగలగాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం. సంసోన్ జీవితం ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. చాలామంది సేవకులతో సహా తమకు ఇష్టం వచ్చినట్లు జీవితం గడుపుతారు. దేవుని ఇష్టం పట్టించుకోరు. సేవ కూడా కొందరు వారికి నచ్చినట్లు చేస్తారు. వాక్యం హెచ్చరించినట్లు చేయరు. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రకాశించును. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21-23. ఎవరికైనా సరే బైబిలే కొలబద్ద. కొందరు భక్తి వేరు జీవితం వేరు అనుకుంటారు. కానీ భక్తి జీవితంలో కనబడాలి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపజేయాలి. అవునండి, మనం ఎప్పుడు కూడా దేవునికి మహిమకరంగా జీవించగలిగితే దేవుడు ఎంతో సంతోషిస్తారు. మన క్రియలు, మన యొక్క పనులు కూడా ఎంతగానో ప్రాముఖ్యం ఉంటుందండి. వేకువజామునే లేచి మన దేవాది దేవుణ్ణి ఆరాధిద్దాం. ఆయనకు మహిమకరంగా జీవిద్దాం. మన క్రియలు సరిచేసుకుందాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.